హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మురళి లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా రోజులైంది నేను వ్లాగ్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. సో సారీ ఫర్ ద డిలే. సో ఈ లాగ్ వచ్చేసి బాల్కనీ మేక్ ఓవర్ ఎలా చేశాను నా ఇంట్లో అనేది. సో మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ లాగ్ చేశాను, బాల్కనీ మేక్ ఓవర్ ఐటమ్స్ ఎక్కడ పర్చేసాను ఏంటి అనేసి. సో అది డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ షాప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఎలా కట్ చేసాము. ఇది చాలా హెవీ వెయిట్ ఉంది బేసికల్లీ, ఎందుకంటే ఇది 60 mm గ్రాస్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో కాబట్టి చాలా కష్టపడ్డాం దీన్ని. అండ్ చిన్న చిన్న పీసెస్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసాము అనేటివి అన్నీ చూపిస్తాను మీకు. సో లెట్స్ వాచ్ ద ఎంటైర్ వీడియో. సో ఫైనల్లీ సెట్ చేసేసాం గ్రాస్ సెట్టింగ్స్ అంతా. సో ఇది ఫేస్ అంతా ఎట్లా ఉంది. సో ఇంకా ఉంది మేక్ ఓవర్, అంతా వీడియో చేసి చూపిస్తా. సో థ్యాంక్స్ టు మిస్టర్ వెంకట్. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మొత్తం బాల్కనీలో ఉండే డస్ట్ అంతా క్లీన్ చేశాను వెట్ క్లాత్తో. సో ఎందుకంటే చాలా డస్టీగా ఉంటుంది. మనం ఏదన్నా, నేను గమ్ టేప్ యూస్ చేశాను ఇక్కడ లైటింగ్స్ సెట్ చేసుకోవడానికి. సో కాబట్టి ఫస్ట్ ఆ డస్ట్ అంతా క్లీన్ చేయాలి, లేదంటే ఆ గమ్ టేప్ వచ్చేసి ఇంటి వచ్చేస్తుంది. సో మొత్తం బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత సో ప్లాంట్స్ అన్నీ సెట్ చేసుకుంటూ, తర్వాత లాస్ట్లో లైట్ వచ్చేసి చప్పల్ స్టాండ్ నా దగ్గర పాతది ఉన్నది ఒకటి. సో ఐ రిమూవ్ దిస్ వన్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒకటి తీసేసాను. ఇది వచ్చేసి వెరీ యూస్ఫుల్. మీ దగ్గర పాతది కానీ ఉన్నట్టయితే ద ఓల్డ్ వన్ కీప్ ఇట్ హియర్. సో మొత్తం అంతా క్లీన్ చేశాను ఇక్కడ చూడండి మొత్తం. సో ఇదంతా క్లీన్ చేసా. పైన ఇవన్నీ మనం ఇప్పుడు ఇంటి అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఏమేమి పెట్టాలి అనేది. సో ఇది ఇండోర్ ప్లాంటే, మనకు ఎండ కొంచెం పడినా కూడా పర్లేదు. సో ఇది బుద్ధుడిది. సో ఇవి ఎక్కడ కొన్నాను అనేది నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆగ్రా దగ్గర కొన్న, బెంగళూరులో వాళ్ళకైతే. సో కాస్ట్ 350 రూపీస్ ఈ బుద్ధుని కుండి. సో ఇదైతే ఇండోర్. ఇది లీవ్స్ వచ్చేసి గ్రీన్ నుంచి రెడ్కి వస్తుంది అనమాట. రెడ్ గ్రీన్, లేదంటే గ్రీన్ రెడ్ వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్. సో పీస్ఫుల్గా ఉంటుంది బుద్ధుంది అయితే అది. అండ్ ఇదేదో నాకు తెలియదు, మా మమ్మీ వేసింది. అండ్ ఇది చాలా బాగుంది. ఇది ఎక్కడో మా సొసైటీలో ఉన్నది ఒకటి.
సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో అన్నీ యూస్ఫుల్. నందన ప్యాలెస్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నది. సో ఇవన్నీ ఏంటంటే పారేయకుండా సో మనం యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టేసి ఇక్కడ వాటర్ డ్రాప్కి సో ఇవి ఇక్కడ అరేంజ్ చేస్తాం ఇందులో. ఇంకో బుద్ధుడు వచ్చేసి ఇక్కడ పెడతాం. సో ఎటు చూసినా బుద్ధుడు అంటారు, బుద్ధమంతుడు లాగా బుద్ధుడు ఉంటాడు. సో ఇది సో ఇంకో మీకు ఒకటి చూపిస్తాను, వెరీ యూస్ఫుల్ ఇది. సో యూస్ఫుల్ ఏంటంటే మిల్కీ మిస్ట్ కర్డ్ బాక్స్. సో ఇందులో వచ్చేసి జస్ట్ ఒక ప్లాంట్ వేసాం. సో ఇది ఎలా వస్తుంది అనేసి, ఇదైతే అఫ్కోర్స్ పార్సల్ వచ్చే ప్లేట్. సో నథింగ్ టు ఏంటి మనం అన్నీ కొనాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ దాంతో మనం కుండీలు చేసుకోవచ్చు. అదొక వెరీ యూనో మనీ సేవింగ్. సో ఇది కూడా పెడతాం, పడుతుందా, సెట్ అయింది. లెట్స్ సీ. సో ఎలా అరేంజ్ చేశాను. చెట్లు అవసరం లేదు. సో ఇంటి బయట చూస్తే మొత్తం కొబ్బరి చెట్లు, ఇంకా పలు రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ, రకరకాలు ఓపెన్ ప్లేస్. సో అదే చాలా ఎక్కువ నాకు. బట్ ఈ మొక్క గురించి చెప్తాను. ఈ మొక్క వచ్చేసి పంచవటి అంటారు దీన్ని. సో ఈ పంచవటి మొక్క బాగుంటుంది అండ్ ఇది మీకు తెలిసి ఉంటుంది. సో ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ స్టైలిష్గా ఉంటుంది ఇది. అండ్ దాన్నే ఈ చిన్న పాట్లో వేసాం, ఈ చిన్న పాట్లో. సో ఈ పార్ట్స్ వచ్చేసి నాకు ఆఫీస్లో అప్పుడప్పుడు గ్రీనరీ కోసం ఇచ్చారు ఆ పార్ట్స్ అన్నీ. సో అవన్నీ చచ్చిపోయాయి, బతికే అంత ఛాన్స్ ఇవ్వలేదు నేను. సో యా ఇది వచ్చేసి సేమ్ మిల్కీ మిస్ట్, దీంతో ఒక చిన్నది ఒకటి వేసాము. అండ్ యా తులసి మొక్క, దీనికి తులసి కోటని ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు గ్రానైట్ది. సో అది చూడాలి, ఇవన్నీ అరేంజ్ చేస్తాం ప్రాపర్గా. అండ్ ఎస్, సో ఇక్కడ మన మనీ ప్లాంట్ ఉంది. సో ఇది కూడా కుండి 350 రూపీస్ అనుకుంటా. సో మనీ ప్లాంట్ని వచ్చేసి ఇలా కట్టేశాను. సో బాగానే గ్రో అవుతుంది. దీనికి ఏంటంటే వాటర్ అండ్ అప్పుడప్పుడు సన్లైట్ ఉండాలి. సో చూసారా మొత్తం గ్రీనరీ, టెంకాయ చెట్లు. నేను ఏదో సిటీలో ఉన్నట్టు లేదు, ఒక పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు. ఆ పక్షుల సౌండ్ అది ఇది. సో ఇలా ఇంకా ఇది కూడా ఇండోర్ ప్లాంట్, దీని గురించి మర్చిపోయా. సేమ్ మన బుద్ధుడి బొమ్మలో ఉంది కదా, సో అలాంటి ప్లాంట్ ఇది కూడా. సో దీనికి వచ్చేసి వాల్ స్టిక్కర్ ఉన్నది ఒకటి, సో దాన్ని వేసేసా. సో స్టైలిష్. సో అంతే, ఏంటంటే మనకు ఇంట్లో ఉన్న దాంట్లోనే బడ్జెట్లో చూసుకోవచ్చు ఈజీగా అది. అండ్ ఇది వచ్చేసి ఒక సాసర్ మిగిలిపోయింది, దాన్ని ప్లేట్గా యూస్ చేసా. అండ్ యా మీకు కన్నా ఏమన్నా మొక్కలు తెలిసి ఉంటే నాకు చెప్పండి, డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ కాదు, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నేను అవి పెడతాను. సో ఇంకొకటి మీకు చూపిస్తాను, అదేంటంటే ఇది. సో వర్టికల్ గార్డెన్కి ప్లాన్ చేస్తున్నా. సో ఈ వర్టికల్ గార్డెన్లో మొక్కలు ఏవో వేసాను కానీ అది ఏంటని తెలీదు. సో ఈ వర్టికల్ గార్డెన్ని మనం ఇలా పెట్టేస్తాం. సో మీకు చూపిస్తాను. సో ఇలా వర్టికల్ గార్డెన్ ఉంటుంది. వర్టికల్ గార్డెన్, యా. సో అలా అంతా వర్టికల్ గార్డెన్ ఇదంతా చేయాలని. సో ఇది మొక్కలు అరేంజ్ చేస్తా ప్రాపర్గా ఇప్పుడు. సో
ఇది ఉంది కదా, మనం చెప్పుల స్టాండ్లో ఒకటి సపరేట్గా తీసినాం. దీన్ని మనం ట్రే లాగా పెట్టుకొని కట్టేసుకుంటాం. సో ఏంటంటే దీనిపైన వచ్చేసి ఒక హార్డ్ వుడ్ కానీ పేపర్ కానీ పెట్టేస్తే కనుక మనం దాని మీద గ్లాస్ పెట్టుకొని సో యూ క్యాన్ ఎంజాయ్. సో ఇది కూడా మనీ సేవింగ్, ఏది కొనాల్సిన అవసరం లేదు. సో ఉన్న దాంట్లోనే అన్నీ యూస్ చేసేయచ్చు. యా, మనం ఫస్ట్ దీన్ని ట్రై చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం లైట్స్ ఉన్నాయి కదా, సో ఈ బాల్కనీలో లైట్స్ మ్యాటర్. సో ఇవి వచ్చేసి ఉన్నాయి. సో ఈ లైట్స్ని అరేంజ్ చేస్తాను. ప్లస్ ఆల్రెడీ కొన్ని లైట్స్ ఉన్నాయి ఇక్కడ. సో బ్లాక్ లైట్స్, స్ట్రిప్ ఏంటి సీరియల్ టైప్, సో అవి కూడా అరేంజ్ చేస్తాను ప్రాపర్గా. సో నైట్ వ్యూ మీకు చూపిస్తాను అరేంజ్ చేసి. సో ఇది వచ్చేసి డబుల్ సైడెడ్ టేప్. ఏంటంటే మనకు 2 sides టేప్ ఉంటుంది. సో దీనికి మనము ఆ లైట్స్ ఉన్నాయి కదా స్టిక్ చేసేస్తాం. సో కాబట్టి మనకి ఏంటి ఈజీగా సింపుల్ వేలో అవుతుంది. సో ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఈ డబుల్ సైడ్ టేప్ యూస్ చేసే ముందు ఫస్ట్ సర్ఫేస్ అంటే అక్కడంతా క్లీన్ చేసుకోవాలి. సో మరి దుమ్ము ఉంటే కష్టము. సో అది ఊడొచ్చేస్తుంది. సో ఏంటంటే ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో లైట్ సెట్ ఉందని చెప్పాను కదా ఇది. సో ఇప్పుడు అది ఒకసారి ఫ్రేమ్కి సెట్ చేస్తాం, ఉన్నది తీసేసి ఎలా అనేది. సో చూడండి. ఇది వచ్చేసి నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టించుకున్నాను. సో ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఛార్జింగ్, సో ఎనీ ల్యాంప్ అలా. సో బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇల్లు అంటే మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే ఇలా పవర్ పాయింట్ దగ్గర ఇది పెట్టించుకోండి, వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి మీకు చూపించాలి, అదేంటంటే ఇట్ ఈస్ ఏంటో మనకు చాలా బాగుంటుంది. సో రైనీ ఆర్ వర్షం పడుతున్నప్పుడు కూర్చొని హాయిగా అలా చూపిస్తాను. సో బాస్టూల్. సో ఈ బాస్టూల్ వచ్చేసి పెప్పర్ ఫ్రైలో ఉన్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాస్టూల్ ఇక్కడ పెట్టేసుకొని సో హాయిగా సరదాగా అలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు పక్షులు అవన్నీ ఇప్పుడే వింటున్నారు. సో ఎలా ఉందనేసి బాస్టూల్లో కూర్చొని మొత్తం ఇలా గ్రీనరీని ఎంజాయ్ చేసుకుంటూ ఒక కప్ కాఫీ, టీ అలా తాగుతూ సరదాగా బాగుంటుంది. సో ఇలా బాస్టూల్.
చాలా గ్రీనరీ. ఫుల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫుల్ వ్యూ. మీకు తెలిసిన మొక్కలు ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ట్రై చేస్తాను పెట్టుకోవడానికి. సో బార్ స్టూల్. సో this is how from living room balcony makeover. సో ఫైనల్గా ఇది నైట్ వ్యూ బాల్కనీ మేకోవర్ తర్వాత. సో నైట్ ఇలా ఉంటుంది. సో బ్యూటిఫుల్. అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అవసరం లేదు, ఇక్కడ కూర్చుంటే చాలు. ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో సో బాల్కనీని ఒక రెస్టారెంట్, ఓపెన్ రెస్టారెంట్ చేసుకొని సరదాగా ఉండొచ్చు. అండ్ ఇంకా లైటింగ్ కావాలంటే ఇది ఆన్ చేసుకుంటే లైటింగ్. సో పైన ఉంది కదా లైట్, సో ఆ లైట్ అన్నమాట. ఇది మెయిన్ లైట్. అండ్ ఆఫ్ చేస్తే పర్ఫెక్ట్ షాట్. సో ఫైనల్గా ఇది బాల్కనీ మేకోవర్ వీడియో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి చేసుకోవడం. సో యా, మీకు ఏమన్నా సజెషన్స్ అండ్ అడిషన్స్ ఈ వీడియోలో యాడ్ చేయాలి, నేను ఏమన్నా ప్లాన్స్ కానీ ఇంకా అడిషనల్గా ఏమన్నా పెడితే బాగుంటుంది అనుకుంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అన్ని కామెంట్స్ అన్నీ చూసి తర్వాత దాన్ని యాడ్ చేసి ఇంకో స్మాల్ వీడియో చేస్తాను. So see you, take care, bye bye, and stay safe and take care.